కన్యా రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 5, అగౌరవం 5. కన్యా రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రజా సంబంధాలు జాగ్రత్తగా నడుపుకోవడం కష్టతరమవుతుంది. ఉద్యోగపరంగా కష్టపడినందుకు ఫలితం దక్కుతుంది. ప్రమోషన్ లభిస్తుంది. ప్రమోషన్ ద్వారా లభించిన అధికారంతో మీ సహచరులకు మీరు న్యాయం చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు సూచిస్తున్నాయి. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి గాను సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటారు. మీరు ఆశలు పెట్టుకుని ప్రోత్సహించిన వారు మంచి స్థితిలో స్థిరపడతారు. మీ చొరవ వల్ల సహకారం వల్ల ఒక పునర్వివాహం జరుగుతుంది. అంతగా ప్రాధాన్యం లేని డాక్యుమెంట్స్ మీ చొరవ వల్ల ప్రాధాన్యత ఏర్పడుతుంది. సంవత్సర ప్రథమార్థం ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయమై అధిక శ్రద్ధ అవసరమవుతుంది. వ్రాతపూర్వకంగా ఒప్పందాలు జరగవలసిన చోట పెద్ద మనుషుల మాటలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందివచ్చిన అవకాశాలను చేదార్చుకోకుండా ఉపయోగించుకోగలిగితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మీపై వచ్చిన నిందారోపణల్ని రూపుమాపుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. ఇతర భాషల్లో ప్రావీణ్యం సంపాదించడానికి షార్ట్ టర్మ్ కోర్సుల్లో చేరతారు. సుదూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. కొన్ని సందర్భాల్లో అధికంగా కష్టపడవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. టీం వర్క్ అంటే మీరు అంటే టీం వర్క్ అన్న విధంగా కార్యాలయంలో ప్రతి పనికి మిమ్మల్ని బాధ్యులను చేస్తారు. వ్యక్తిగతమైన సామర్థ్యం వల్ల కఠినమైన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. రోజువారీ ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మీకంటూ సానుభూతి వర్గం ఉంటుంది. నివులు కప్పిన నిప్పులాగా ఉన్న కీలక సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. మీ సొంత ఆలోచనల ప్రకారం చేసే వ్యాపారాలు లాభిస్తాయి. అయితే శ్రమించని వాళ్ళకి కూడా లాభాలు పొందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమాత్రం శ్రమించినటువంటి సోమరిపోతులకు కూడాను మీరు కష్టపడ్డ దాంట్లో వాళ్ళకి వాటా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మీ మానసికమైన వేదనకు కారణమవుతుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, గురుస్థానంలో బోధనా స్థానంలో ఉన్నవారు, స్వామీజీల స్థానంలో ఉన్నవారు మీ పట్ల న్యాయంగా ప్రవర్తించరు. ఇది మీరు ఊహించినటువంటి పరిణామం అవుతుంది. ఓర్పుతో ఎన్నో విధాలుగా నచ్చజెప్పి శుభకార్యాలు పూర్తి చేస్తారు. విభేదాలు పరిష్కరిస్తారు. కొందరి మధ్య వచ్చిన విభేదాలు పరిష్కరించడం వల్ల వాళ్ళు ఏకమై మీకు సమస్యలు ఆటంకాలు తెచ్చిపెడతారు. ఇద్దరునే విడిగా ఉన్నప్పుడు కొట్టుకొని మీరే దైవం అని చెప్పారంటారు. వాళ్ళిద్దరిని మీరు కలిపి సక్రమంగా ఉంచిన తర్వాత ఇద్దరు కలిసి మీ మీద ధ్వజమెత్తుతారు. మీ మీద వ్యతిరేకత పెంచుకుంటారు. ఇది కలియుగ ప్రభావం. పెద్దగా బాధపడకండి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందినవారు. శ్రీ మన్మథనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. కన్యా రాశి వారికి చైత్రమాసంలో చేపట్టే పనులు చిన్నవైనా చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఒత్తిడి అధికంగా ఉన్నా సామాజిక పరమైన గుర్తింపు లభిస్తుంది. ఈ మాసంలో శనైశ్చర ఆరాధన విశేష సూచన. వైశాఖ మాసంలో ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. వృత్తిపరంగా ఒత్తిడులు ఉన్నా బంధుమిత్రుల సహకారం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ మాసంలో శ్రీ గణేశుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా ఆరాధించండి. అడ్డంకులు తొలగుతాయి. జ్యేష్ఠ మాసంలో క్రమేపీ అనుకూలతలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. వ్యాపార పరంగా నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఈ మాసంలో ఏదైనా నదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించండి. శుభం కలుగుతుంది. అధిక ఆషాఢ మాసం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సాధారణ ఫలితాలు. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు అనుకూల సమయం. మీరు చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఈ మాసంలో గ్రామ దేవతను లేదా అమ్మవారిని ఆరాధించండి. నిజ ఆషాఢ మాసంలో మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు మంచి అనుకూలత ఉంటుంది. ఈ మాసంలో నాగేంద్రుణ్ణి ఆరాధిస్తే అడ్డంకులు తొలగిపోతాయి. శ్రావణ మాసంలో ఒత్తిడి పెరిగినా అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. ఆదాయం కంటే ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ మాసంలో స్థిరాస్తుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మేలు. ఈ మాసంలో శివాలయ దర్శనం, నందీశ్వరుడికి శనగల నివేదన శుభ ఫలితాలనిస్తుంది.
భాద్రపద మాసంలో పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మాట పట్టింపులకు వెళ్లకుండా ఉండడం మేలు. చేపట్టిన పనులు మాత్రం పూర్తి చేయగలుగుతారు. గోమాతకు ధాన్యం తినిపించండి, అడ్డంకులు రాకుండా ఉంటాయి. ఆశ్వయుజ మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు నామమాత్రంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన కార్యాలు పూర్తి చేస్తారు. ఈ మాసంలో వచ్చే శుక్రవారాల్లో లలితాదేవి ఆరాధన, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ శుభ ఫలితాలనిస్తుంది. కార్తీక మాసంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయపరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. మిత్రుల నుంచి సహకారం అందుకుంటారు. పరిస్థితులు చక్కబడతాయి. ఈ మాసంలో నవగ్రహ మండపంలో బ్రాహ్మణుడికి ఉలవలు దానం చేయండి. మార్గశిర మాసంలో ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. అవసరాలకు తగిన విధంగా ధనం లభిస్తుంది. ప్రయాణాలు శ్రమ అనిపించినా ప్రయోజనాలు ఉంటాయి. ఈ మాసంలో వచ్చే శనివారాల్లో నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. పుష్యమాసంలో చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఈ మాసంలో శివాలయంలో అభిషేకం, శ్రీమన్నారాయణుడి ఆలయ దర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది. మాఘమాసంలో మిశ్రమ గ్రహస్థితి ఉంటుంది. మిత్రులతో, ఆప్తులతో ఆత్మీయ సమావేశాలు ఉండవచ్చు. మాట పట్టింపులకు పోకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ మాసంలో సూర్యారాధన చేయండి. గోధుమలు దానమివ్వండి. శుభాశుభాల మిశ్రమంగా పాల్గొన మాసం కొనసాగుతుంది. బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పొదుపు చేయాలనుకుంటారు, కానీ ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఈ మాసంలో దుర్గాదేవిని విశేషంగా ఆరాధించండి. శుభం కలుగుతుంది. కన్యా రాశి వారు ఆచరించాల్సిన పరిహార క్రియలు: ఒకసారి రాహుకేతువులకు జపదానాలు చేయండి. నిత్యం దుర్గా సప్తశతి పఠించండి. ఈశ్వరారాధన, శివాలయ సందర్శన చేయండి.